డైరీ షెడ్స్ కి ట్యాక్స్ వేస్తున్నారని ఇప్పుడు ఇప్పుడే నా నోటీస్కి వస్తా ఉంది. ఈ మధ్యకాలం నా నోటీస్ కొన్ని వస్తే 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసాన్ని స్టెప్ బై స్టెప్ అధిగమిస్తూ వస్తున్నాం. మామూలు విధ్వంసం కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. 10 లక్షల కోట్ల రూపాయల అప్పు. బ్రాండ్ ఆఫ్ ఏపీ జీరో కూడా కాదు, మైనస్. ఆంధ్రప్రదేశ్ మీద రాం అనే పరిస్థితి, భయపడిపోతున్నారు. అలాంటి దగ్గర నుంచి నా క్రెడిబిలిటీతో మళ్ళీ నేను కన్విన్స్ చేసి ఏమీ కాదు, మా దగ్గర అన్ని పరిస్థితులు బాగున్నాయని కన్విన్స్ చేసుకుంటూ వస్తున్నాం. మొన్నే నాలా కూడా తీసేశాను. చాలా చట్టాలు కూడా రీవ్యాంప్ చేస్తున్నాం. ఏవైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టే చట్టాలన్నీ సమీక్ష చేస్తాం, ఇర్రెలవెంట్ తీసేస్తాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీకు కూడా ఓసారి కోరికలు ఎక్కువ ఉంటాయి, అన్ని మీరే చేయండి సార్ అని. అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంటే అన్ని చేస్తాను. కానీ నేను సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి. పెంచిన ఆదాయం నేను చెప్పిన ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6కి ఇవ్వాలి. మళ్లీ కొంత డబ్బులు అభివృద్ధి పైన పెట్టాలి. మీలాంటి పారిశ్రామికవేత్తలను కూడా మనం చూస్తే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. పౌల్ట్రీ ఇబ్బందుల్లో ఉంది, టెక్స్టైల్ ఇబ్బందుల్లో ఉంది, చాలా ఇండస్ట్రీస్ అన్ని ఇబ్బందుల్లో ఉన్నాయి. వాళ్ళని ఒక్కొక్కరిని కనీసం ఒక్కసారి ఆ డీఫంక్ట్ అయిపోతే మళ్ళీ రివైవ్ చేయలేరు. ఉండే నమ్మకం కూడా పోతుంది. దానికి ఏ విధంగా చేయాలనో అన్ని ఇండస్ట్రీస్ ఆలోచిస్తున్నా, అవి కూడా రివైవ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, డైరీ షెడ్స్ కి ఎక్కడైతే విలేజ్ లెవెల్లో ప్రాపర్టీ ట్యాక్స్ గానీ హౌస్ ట్యాక్స్ గానీ ఇస్తే అవన్నీ ఇమ్మీడియట్ గా రద్దు చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ హామీ ఇస్తున్నా.